హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇవి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందైతే ఒక ప్యాన్ అయితే ఫస్ట్ అయితే తీసుకోవాలండి. దాంట్లోని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ముందు ఫ్రై చేసి సైడ్కి పెట్టుకుందామండి. ముందైతే కాజు తీసుకున్నానండి. ఇలా మంచిగా బాగా కలర్ చేంజ్ అయినంత వరకు ఇలా జీడిపప్పు అయితే ముందు ఫ్రై చేసుకొని సైడ్కి తీసుకుందాము. నెక్స్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లోని కట్ చేసుకున్న బాదం అయితే ముందు మళ్ళీ వేసుకుందామండి. బాదం వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసి అయితే సైడ్కి పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా అదే ప్లేట్లో అయితే తీసుకొని ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై చేసి అయితే సైడ్కి పెట్టుకున్నామండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం గీ మరి కొంచెం నెయ్యి వేసి అందులోకి సేమియా ఎలా 1 కప్పు వరకు మనం తీసుకున్నాము. అది బాగా కలర్ చేంజ్ అయినంత వరకు ఎట్లా అయితే మంచిగా రోస్టెడ్గా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా 2 గ్లాసెస్ వరకు వాటరు, నెక్స్ట్ 3-4 గ్లాసు వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా అయితే మనం ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలండి, మరిగించుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం ఈ సేమియా పాయసం అస్సలు గట్టిపడకుండా చాలా బాగుంటుందండి. ఇలా మనం ఈ మెజర్మెంట్స్తో మనం ఈ సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తే మనకి ఎప్పుడు ఇలాగే ఉంటుందండి, అస్సలు గట్టిపడదు సేమియా పాయసం. మనకి చల్లగైన తర్వాత కూడా ఇప్పుడైతే మిల్క్ అయితే మంచిగా మరిగాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే సేమియాని సైడ్గా ఫ్రై చేసి పెట్టుకున్నామో అదైతే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. కంటే ఆల్రెడీ మిల్క్ బాగా మరుగున్నాయి కాబట్టి ఇట్లా వేసిన తర్వాత బాగా 10 మినిట్స్లో సేమియా మనకి మంచిగా ఇలాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 కప్స్ వరకు షుగర్ అయితే వేసుకుందామండి. ఇలా 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి స్వీట్ని బట్టి కరెక్ట్గా. ఇప్పుడు ఇది కూడా బాగా ఒక 5 మినిట్స్ అయితే తిప్పుకుందాము. ఈ షుగర్ కూడా ఈ సేమియా పాయసానికి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ అయితే ఇట్లా వేసుకుందామండి. 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఈ పాయసం మనకి ఇలా మామూలుగానే ఉంటుందండి, అస్సలు గట్టి పడదు. ఇప్పుడైతే మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసి సైడ్కి పెట్టుకున్నామో అవి కూడా ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా కలిసేటట్టు ఒక 5 మినిట్స్ వరకు అయితే ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఫైనల్లోని ఇలా మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. మేడ్ యాడ్ చేయడం వల్ల మరికొంచెం టేస్ట్ ఈ సేమియా పాయసానికి చాలా బాగుంటుందండి. ఇలాగే నేను ప్రతి అకేషన్కి అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ సేమియా పాయసం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేయండి.